గురుగారు ఇళ్ళల్లో ఏనుగు బొమ్మలు, క్యామిల్ బొమ్మలు, అలాగే గుర్ర బొమ్మలు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఒకప్పటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో ఇవే పెట్టుకోవాలి, ఇలాంటి బొమ్మలు పెట్టుకోవద్దు అని అంటే కొంచెం పర్టికులర్గా చెప్తూ ఉంటారనమాట. కానీ ఈ కాలపు వాళ్ళు అయ్యేసరికి వాళ్ళకి అట్లాంటి పట్టింపులు ఏం లేకుండా వాళ్ళకి ఏది నచ్చితే అది పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇంట్లో నిజంగా ఇలాంటి బొమ్మల వల్ల పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ బొమ్మల మీద డిపెండ్ అయి ఉందంటారా? ఉందమ్మా. అంటే ఎలా అంటే బొమ్మలనే కాదు, ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక ఫోన్లో రకరకాల బొమ్మలు చూడండి, కాసేపు గుర్రం బొమ్మ చూడండి, మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఒక క్యామిల్ బొమ్మ చూడండి, ఒక ఏనుగుని చూడండి, ఒక పులిని, ఒక సింహాన్ని, అదే సింహం పోట్లాడుతున్నట్టు చూడండి, మీకు ఒక ఫీల్ కనెక్ట్ అవుతుందా లేదా, ఒక కలర్ని చూసినప్పుడు ఫీల్ కనెక్ట్ అవుతుందా లేదా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక బొమ్మ, ఒక సర్పం చూసాం, మనకు వెంటనే ఒక ఫీల్ వస్తుంది కదా. అలా ఆ ఫీల్ కనెక్ట్ అవ్వడమే వాస్తు అంటే. ఇప్పుడు దీనికి శాస్త్రంలో చెప్పారు, ఏ బొమ్మలు ఎక్కడ పెట్టుకోవాలో కూడా చెప్పారు. ఇప్పుడు చూడండి, గుర్రాల బొమ్మలు ఉన్నాయనుకోండి, 2 కానీ 7 కానీ 11 కానీ తెల్ల గుర్రాల బొమ్మల్ని వాస్తులో చెప్పినటువంటిది ఏమిటంటే వాయువ్యము అంటారు. అంటే నార్త్ వెస్ట్. మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, బ్యాంకింగ్ సరిగ్గా లేదు, ఎప్పుడు బ్యాలెన్స్ లేకుండా చెక్స్ బౌన్స్ అవుతున్నాయి, బ్యాంకింగ్ సరిగ్గా లేక ఎప్పుడు డబ్బులు ఉండట్లేదు అనుకునేటువంటి వారు శాస్త్రంలో 2 రకాలు చెప్పారు. ఏమిటది అంటే వాయువే భాండారు సంస్థితం, అంటే వాయువ్యంలో నువ్వు బియ్యం పెట్టు, బియ్యపు బస్తాలో లేకపోతే బియ్యం బాక్స్లోనే పెట్టు, వాయువ్యంలో పెట్టు, నార్త్ వెస్ట్లో పెట్టి పైన గుర్రపు బొమ్మలు పెట్టు. అది 3D అయినా పెట్టచ్చు, లేకపోతే ఫోటోగ్రాఫ్ లా ఉండే తెల్లరైనా పెట్టచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ గుర్రపు బొమ్మలు పెట్టేటువంటిది ఎక్కడుంది అనేది చూడాలి. అంటే ఎక్కడ పెడుతున్నారు, అది వాయువ్యంలోనే కరెక్ట్గా పెడుతున్నారు, ఉత్తర వాయువ్యంలో పెడుతున్నారు అంటే ఖచ్చితంగా వాయువ్యం తెలియాలి. అక్కడ తెల్ల గుర్రాలు, ఎర్ర గుర్రాలు ఆగ్నేయంలో పెట్టాలి. మళ్ళీ 2 రకాలు ఉన్నాయి అక్కడ. అయితే ఇక్కడ మీరు వాయువ్యంలో కరెక్ట్గా తెలుసుకోకుండా పెడితే ఏమవుతుందంటే ఉత్తర వాయువ్యంలో పెడితే కోరికలు పెరిగిపోతాయి, మనిషికి రకరకాల కోరికలు పెరిగిపోయి కోరికలు అస్తవ్యస్తంగా అయిపోతుంది. కాబట్టి వాయువ్యంలో పెట్టాలి, ఉత్తర వాయువ్యంలో పెట్టకూడదు. మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎర్ర గుర్రాలు అనుకోండి, ఆగ్నేయంలో పెట్టాలి. ఫైనాన్స్ స్టార్ట్ అవుతుంది, ఇన్కమ్ స్టార్ట్ అవుతాయి. అలాగే ఆగ్నేయంలో మనం దీపం వెలిగిస్తే కూడా నిత్య దీపము అంటారు, అఖండ దీపము అంటారు. అఖండ దీపాన్ని ఆగ్నేయంలో పెడితే కూడా ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది. ఉట్టి దీపాన్ని పెట్టడం ఒకటే కాకుండా మీరు రోజు ఫైనాన్షియల్ మంత్రం అమ్మవారికి సంబంధించింది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. ఓకే, ఈ 2 చేయాలి. ఇక కుందేలు బొమ్మ ఉంటుంది, దీనికి శాస్త్రంలో తూర్పుకి ఆగ్నేయానికి మధ్యలో పెట్టమని చెప్పారు. మార్కెటింగ్ పీపుల్కి ఇది బాగా పనిచేస్తుంది, కుందేలు బొమ్మ చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా క్యామిల్ని వెస్ట్లో పెట్టమని చెప్పారు, ప్రాఫిట్స్ పెరుగుతాయి క్యామిల్ని వెస్ట్లో కనుక పెడితే కనుక. అదేవిధంగా పిల్లలు స్థిరంగా చదువుకోవాలంటే నంది బొమ్మని పడమర నైరుతిలో పెట్టమని చెప్పారు, అంటే నైరుతికి పడమరకి మధ్య భాగంలో. బుక్స్ కూడా అక్కడ పెట్టమని చెప్పారు. దీనికి ప్రామాణికమైనటువంటి శ్లోకం ఉంది, అదేమిటి అంటే పశ్చిమ నైరుత్యో మృదయే విద్యాభ్యాస మందిరం, అంటే అక్కడ విద్య చదువుకోవడానికి అక్కడ బుక్స్ పిల్లలు చదువుకోమని చెప్పారు అక్కడ. అదేవిధంగా మీకు జింక బొమ్మ ఉంటుంది, జింక బొమ్మ గనక మీరు పడమర వాయువ్యంలో, అంటే వాయువ్యానికి పడమరకి మధ్య భాగంలో, అది యాక్చువల్గా రోదనాథ్ గృహస్మృతం అని చెప్పారు. పడమర వాయువ్య హృదయ రోదనాథ్ గృహస్మృతం. నీకు దుఃఖం వచ్చినప్పుడు, ఏడుపు వచ్చినప్పుడు అక్కడ ఆ రూమ్ కట్టుకొని అక్కడికి వెళ్ళి కొంచెంసేపు నీ స్ట్రెస్ తీసేసుకుని బయటకు వచ్చామని చెప్పారు. కానీ చాలామంది తెలియక 24 గంటలు అక్కడ ఉంటే ఎక్కువ స్ట్రెస్ అవుతారు. మరి అలాంటప్పుడు ఆ స్ట్రెస్ తగ్గాలి అంటే జింక బొమ్మను పెట్టమని చెప్పారు అక్కడ. జింక ఎనర్జీ కారకం కదా. ఉంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక రూమ్లో అందరూ డల్గా ఉన్నారు, ఒక మనిషి ఎంటర్ అయ్యాడు, జోకులు వేసే మనిషి, హడావిడి చేసే మనిషి. ఆ మనిషి ఎంటర్ అవుతూనే అక్కడ ఉన్న వాతావరణం మొత్తం మారిపోతుంది. అరే డల్ మూడ్ మొత్తం ఈయన వచ్చి మొత్తం నవ్వించాడు అందరినీ అంటాం, ఎనర్జైజ్డ్గా ఉండే మనిషి వస్తే. అలా కాకుండా ఆ వాతావరణంలోకి ఇంకా మూడీగా ఉండే వ్యక్తి వచ్చారు, అక్కడికి మారదు. అలాగే ఈ రోదనాథ్ గృహస్మృతం అని చెప్పి ఏదైతే శ్లోకం చెప్పారో అక్కడ మీకు జింక బొమ్మ ఉంటే, జింక ఎప్పుడు కామ్గా ఉండదు, ఎనర్జీగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, అది ఎప్పుడు అటు ఇటు పరిగెడుతూ అలా ఉంటుంది. అందుకని జింక బొమ్మను అక్కడ పెట్టమని చెప్పారు. అలాగా మనం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో తల్లిదండ్రులకి పిల్లలకి సరైన సఖ్యత లేదు, లేకపోతే వ్యసనాలకు గురవుతున్నారు ఇంట్లో వాళ్ళు. అలాంటప్పుడు
లేదా సమాజంలో అంతా ఈ వ్యసనపరులతోనే ఈ వ్యక్తి గ్రో అవుతున్నాడు, ఇంట్లో వాళ్ళతో సోషల్గా కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేవు అన్నప్పుడు తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి తూర్పు మధ్య ఎక్కడుందో మీరు కంపాస్ పెట్టి చెక్ చేసుకొని ఈస్ట్ సెంటర్ కరెక్ట్గా ఈస్ట్ వాల్కు ఉండే సెంటర్ పాయింట్లో చూసుకొని అక్కడ రాముడి పట్టాభిషేకం కనుక పెట్టినట్లయితే వారికి ఇంట్లో వాళ్ళకి సఖ్యత పెరుగుతుంది. అలాగే సిట్టింగ్ ఏరియా అక్కడ ఏర్పాటు చేసుకున్నట్లయితే సఖ్యత పెరుగుతుంది. ఇట్లా చాలా ఇవి చెప్పారు మనకి శాస్త్రంలో. ఇప్పుడు ఇంట్లో శక్తి తగ్గుతుంది, శక్తి దేవతలను తీసుకెళ్ళి ఆగ్నేయంలో పెట్టమని చెప్పారు. మీకు బ్లెస్సింగ్స్ కావాలి, మీ ముత్తాతలతో తాతలతో వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళు లేరు గతించారు, వాళ్ళది పితృపదమను ఉంటుంది నైరుతులు, పితృపదంలో వాళ్ళ ఫొటోస్ పెట్టమని చెప్పారు. సో వాస్తు అంటే ఏదో కేవలం మనం ఏదో ఒక స్థలం కొలిచేసుకొని ఇక్కడ ఈ గది అనే కాకుండా డోర్ పాయింట్ దగ్గర నుంచి లెట్రిన్స్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ఇంట్లో పెట్టే ప్రతి వస్తువు, ప్రతి యాక్టివిటీ, ప్రతి బొమ్మ కూడా మీకు దాని పని అది చేస్తూ ఉంటుంది. 100% అది పనిచేస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఎలాంటి బొమ్మలు, అది కూడా ఏ దిక్కున పెట్టుకుంటే ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయో. కానీ ఇంకొంతమంది కూడా ఉంటారు, ఇప్పుడు బొమ్మలు అంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కానీ, లేదా పిల్లలు ఏదన్నా కింద పడేస్తే కానీ, లేదా పొరపాటున వాళ్ళు చెయ్యి జారి కింద పడితే కానీ కొంచెం డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అయిన బొమ్మల్ని కూడా స్టిల్ అలాగే పెట్టి ఇంట్లో ఉంచుతూ ఉంటారు. మరి దానివల్ల ఏమైనా నెగిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయమ్మా. బొమ్మలు విరిగినవి ఇంట్లో పెట్టకూడదు, చిరిగిన బట్టలు మనం ధరించకూడదు. ఇంకేదో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొనుక్కునే స్తోమత లేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ స్తోమత ఉంది, చిరిగిన బట్టలు వేసుకోకూడదు. ఇవాళ ఫ్యాషన్ చిరిగిన వేసుకుంటున్నారు, వేసుకోకూడదని చెప్తుంది శాస్త్రం. విరిగిన బొమ్మలే కాదు, విరిగినటువంటి మనం చూడండి పూజ గదిలో కూడా విగ్రహాలు విరిగినవి మనం వాడం. అలాగే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతిదీ దైవ స్వరూపమే. నీకు ఇక్కడ ఓన్లీ అక్కడ ఉన్న విగ్రహమైనే కాకుండా ఇవన్నీ కూడా వాటి ఎనర్జీస్ అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి, వేసుకోకూడదు. మీరు గమనించండి, ఎవరైనా చిరిగిన వస్త్రాలు కనుక వేసుకుంటే వారికి తర్వాత అనారోగ్య పాలవుతారమ్మ, వాళ్ళు హెల్త్ పాడవుతుంటుంది చిరిగిన వస్త్రం కనుక వేసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ వస్త్రాలు పర్టికులర్గా కొంతమంది తెలియక ఏం చేస్తారంటే బయట నుంచి వచ్చిన తర్వాత, ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చాము ఎక్కడికో సంథింగ్, పొద్దున్న వెళ్ళి ఆఫీస్ నుంచి వచ్చాము, అదే డ్రెస్తో అలా ఉండిపోతారు కానీ అదే అలాగే నిద్రపోతారు. చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది హెల్త్ మీద. రాగానే ఫస్ట్ అది పక్కన పడేసి స్నానం చేసుకుని లేకపోతే మొహం కాలు కడుక్కొని ఖచ్చితంగా మార్చేసుకోవాలి. చాలామంది తెలియక ఇంకా అలాగే నిద్రపోతారు, అలాగే లేస్తారు, అలాగే తిరుగుతూ ఉంటారు, అదే డ్రెస్తో తిరుగుతుంటారు, అదే హాఫ్ ప్యాంట్ ఒకటి ఉంటుంది, ఒక టీషర్ట్ ఉంటుంది, అదే వేసుకొని తిరుగుతుంటాడు వారం రోజుల పాటు. అది ఎంత నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అంటే మనిషి ఆరా మీద చాలా నెగిటివ్ ఎనర్జీస్ని క్రియేట్ చేస్తుంది. అసలు అసలు ఉండకూడదు. గురుగారు, ఇంకొక డౌట్, రాజకీయ పరంగా కూడా డెవలప్ అవ్వాలి అంటే ఇంట్లో ఏదైనా బొమ్మ తెచ్చి పెట్టుకోవాలంటారా? అంటే ఒకటమ్మా, రాజకీయంగా ఎదగడానికి మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఆ వ్యక్తి ప్రజలకు చేసే దానివల్ల వస్తాడు. వాస్తుపరంగా మనం మాట్లాడుకుంటే కనుక అంటే ఫస్ట్ అది ఉండి దానికి సపోర్ట్ ఎప్పుడు కూడా. మనకి ఈశాన్యానికి ఉత్తరానికి మధ్య భాగం దాన్ని ఉత్తర ఈశాన్యము అంటారు శాస్త్రంలో. నువ్వు ఒకవేళ ఒక లీడర్ అవ్వాలి, రాజకీయంగా బాగా కలిసి రావాలి అని అనుకొని నీకు ఒక మంచి సంకల్పం ఉండి నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నట్లయితే వాస్తుపరంగా ఈ పోర్షన్లో సింహం బొమ్మ కనుక ఇంటి సెంటర్ని చూడగలగాలి. అంటే ఎలాంటి ఉదాహరణకి ఇది ఇల్లు అనుకుందాం కాసేపు, ఇది ఇల్లు, ఇది తూర్పు భాగం, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇది ఉత్తరం. తూర్పుకి ఈశాన్యానికి మధ్య భాగంలో ఇక్కడ పెట్టి ఉత్తరానికి ఈశాన్యానికి, ఇది ఉత్తరం ఇది ఈశాన్యం, ఉత్తరానికి ఈశాన్యం మధ్య భాగాన్ని ఉత్తర ఈశాన్యం అంటారు. ఇక్కడ పెట్టి ఇది ఇంటి సెంటర్ని చూడాలి. ఆ బొమ్మ ఫేస్ ఇంటి సెంటర్ని కనుక చూడగలిగితే అప్పుడు ఆ ఇంటికి ఎటువంటి ఎనర్జీస్ వస్తుందంటే, సింహము రాజుతో పోలుస్తాం, అడవికి రాజుతో కదా, అలాగా వీళ్ళల్లో ఆ తత్వాలు పెరుగుతాయి, వీళ్ళ ఆలోచన విధానంలో కానీ. అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ బాగా పెరుగుతాయి, దాని ద్వారా రాజకీయంగా బాగా కలిసి వస్తుంది. ఓకే.